ముందుగా కోటేశ్వరరావు గారు ఇటు ట్రంప్ మళ్ళీ ప్రకటన చేశాడు. ఏదైతే 60 రోజుల వార్ నోటీస్ జారీ చేస్తున్నట్లు అతను చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో హర్మోజ్ జలసంధి పైన మళ్ళీ దానికి సంబంధించిన నిర్బంధం మొదలయ్యే అవకాశం ఉంది. దీన్ని పూర్తిగా కూడా ఎలా చూడాలి? అసలు ఈ శాంతి ఒప్పందాలు అనే అంశాన్ని ఇరు దేశాలు మైండ్లో పెట్టుకుంటున్నాయా లేదా ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? వారి ప్లాన్ అంటే ఏం చెప్తారు? నవంబర్ 3వ తారీఖున అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ట్రంప్ నాయకత్వం వహించేటువంటి అధికార రిపబ్లికన్ పార్టీకి ఎదురు దెబ్బలు తగలబోతున్నాయని, రెండు సభల్లో కూడా అధికార పక్షానికి మెజార్టీ కోల్పోతుందనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు బహుశా అప్పటి వరకు ఏదో ఒక శాఖతో డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధాన్ని, ఈ దాడుల్ని కొనసాగించేటువంటి అవకాశం ఉందనేది నా అభిప్రాయం. గడిచినటువంటి కొద్ది వారాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు అటు ఇజ్రాయెల్లో అక్టోబర్లో ఎన్నికలు జరగబోతున్నాయి, అమెరికాలో నవంబర్లో జరుగుతాయి. చిత్తశుద్ధి అనేటువంటిది అమెరికా, ఇజ్రాయెల్ వైపు నుంచి కనిపించడం లేదు. జూన్ 17వ తారీఖున కుదిరినటువంటి అవగాహన ప్రకారం హార్ముజ్ జలసంధిలో నౌకలను స్వేచ్ఛగా రాకపోకలు నిర్వహించేందుకు బాధ్యత ఇరాన్కి అప్పగించారు. దాని ప్రకారం ఇరాన్ మొదటి నుంచి చెప్తున్నది ఏమిటంటే, మీ రాకపోకల వివరాలు మాకు తెలియజేయండి, రెండోది మీరు సురక్షితంగా ప్రయాణించాలంటే మేము చెప్పినటువంటి మార్గాల్లో నడవండి అనేటువంటిది చెప్పింది. 60 రోజుల పాటు ఎలాంటి సుంకాలు ఉండవు అని కూడా స్పష్టం చేసింది. అయినా కానీ కొన్ని నౌకలు సిగ్నల్స్ని క్లోజ్ చేసి, అంటే ఎవరికి తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రూట్లో వాళ్ళు వెళ్తున్నారు. ఆ హెచ్చరికలను బేఖాతరు చేసిన కారణంగానే మేము దాడులు చేశామని ఇరాన్ చెప్తా ఉంది. ఇరాన్ చెప్తున్నటువంటి మరొక కారణం ఏంటంటే, అవి నిజంగా వాణిజ్య నౌకలే ఎట్లయితే మాకు తెలియజేయకుండా ఆ విధంగా ఎందుకు వెళ్తాయి? అవి వాణిజ్య నౌకలు పేరుతోటి అమెరికాకు అవసరమైనటువంటి, అమెరికా మిలిటరీకి అవసరమైనటువంటి ఆయుధాలు, ఇతర సామాగ్రిని కూడా చేరవేస్తున్నట్టుగా మాకు అనుమానంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా బహిరంగంగానే చెప్పింది. అయినప్పటికీ ఆ నౌకల మీద, అలాంటి నౌకల మీద దాడులు చేశారనే పేరుతోటి అమెరికా ఇప్పుడు దాడులు చేస్తూ ఉంది. అందువలన ఇది ఏ రూపంలో చూసినప్పటికీ మొదటి నుంచి ఇరాన్ అమెరికా వ్యవహారాల్లో అమెరికాకి చిత్తశుద్ధి లేదనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దాడులు చేస్తున్నది అమెరికా, దాన్ని ప్రతిఘటిస్తున్నది ఇరాన్. అందువలన రెండింటిని ఒకే ఘాటును కట్టడం కూడా సరైనది కాదు. ఒకసారి పీసీఆర్ డిస్టర్బెన్స్ వస్తుంది, ఒకసారి చెక్ చేయండి. కంటిన్యూ చేయండి కోటేశ్వరరావు గారు. అందువలన ఏ రోజు మొదటి నుంచి ఫిబ్రవరి 28 నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఎప్పుడు చూసినప్పటికీ ఇరాన్కి పదే పదే అనుమానాలు కలిగించే విధంగా అమెరికా వ్యవహరిస్తున్నది. అదేవిధంగా రెచ్చగొట్టేటువంటి ధోరణి కూడా మనం చూసాం ఇటీవల కాలంలో. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, హార్ముజ్ జలసంధి గతంలో అమెరికా అణు బాంబుల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కానీ లేదా అమెరికా నాయకులు ఎవరైనా కానీ మాట్లాడుతూ ఉంది హార్ముజ్ జలసంధి గురించి. హార్ముజ్ జలసంధి మీద హక్కులు మావే అని ఇరాన్ చెప్తా ఉంది. దాని పక్కనే ఉన్నటువంటి ఒమన్కి కూడా దాని హక్కులు ఉన్నాయి, అందుకని మేమిద్దరం, మా రెండు దేశాలు కలిసి దాన్ని మేము నియంత్రిస్తామని చెప్తా ఉంది. అమెరికా లేదు, అలాంటిది ఏమీ లేదు, మీకు అలాంటి హక్కు లేదు, మేము అంగీకరించమని చెప్పేసి చెప్తా ఉంది. దానిలో భాగంగానే మీరు చెప్పినటువంటి 20% సుంకాన్ని, అంటే నౌకల్లో ఉన్నటువంటి వస్తువుల యొక్క విలువలో 20% మేము సుంకంగా వసూలు చేస్తామని అమెరికా ఏకపక్షంగా ప్రకటించింది. అసలు అమెరికాకి హార్ముజ్ జలసంధి తోటి పని ఏమిటి? అటువంటి రైటు దాన్ని రక్షించేందుకు కానీ లేకపోతే మరొకటి పేరుతో కానీ ఎవరిచ్చారు దానికి మ్యాండేట్? ఇరాను, ఒమను, యుఏఈ, ఆ 3 దేశాలు ఆ గల్ఫ్కి అటు ఇటు ఉన్నటువంటి దేశాలు. అందుకని వాళ్ళకు ఉండేటువంటి హక్కులు వాళ్ళకు ఉన్నాయి, స్థానిక జలాలు లేదా అంతర్జాతీయ జలాలు.
అమెరికా వాడు వచ్చి వేలు పెట్టి లేదు ఇది నేను నియంత్రిస్తానని చెప్పడానికి అమెరికాకు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ మ్యాండేట్ ఏమన్నా ఉందా అంటే లేదు. అంటే అడ్డగోలు వ్యవహారం తప్ప ఇది మరొకటి కాదు. అందుకనే అసలైనటువంటి సమస్య ఇప్పుడు హార్ముజ్ జలసంధి మీద ఎవరి ఆధిపత్యం ఉండాలి అనేటువంటి దాని మీదనే ఇప్పుడు ఇదంతా కూడా సాగుతా ఉంది. పైకి ఏమైనా చెప్పొచ్చు, కానీ అసలైన విషయం ఏంటంటే అమెరికా మీకు హక్కు లేదు అని ఇరాన్కి అంటే చెప్తుంది. కోటేశ్వరరావు గారు, చెప్పండి. ఇప్పుడు ఈ 60 days వార్ అనే ప్రాసెస్ ఏంటి అసలు? ఎందుకంటే ఇటు అమెరికా కాంగ్రెస్ కి ఖచ్చితంగా 60 రోజుల లోపు కూడా పర్మిషన్ తీసుకోవాలి అంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ తీసుకోకపోతే ఖచ్చితంగా యుద్ధం నిలిపివేయాలి అంటూ కూడా బయట నుంచి వస్తున్నమాట. అసలు ఈ 60 రోజుల వార్ అనే అంశాన్ని ట్రంప్ పరిగణలోకి తీసుకుంటున్నారా, లేకపోతే దాన్ని గాలికి వదిలేస్తున్నారా? ట్రంప్ నోటి నుంచి ఇంతవరకు యుద్ధం అనే మాట రాలేదు. యుద్ధం అంటే అది 60 రోజుల, 5 రోజుల, 4 రోజుల, ఎన్ని రోజులైనా యుద్ధం అంటే అమెరికా పార్లమెంటు ఆమోదం పొందాలి. ఈ 60 రోజులు అనేటువంటిది అమెరికా అధ్యక్షుడికి ఉన్నటువంటి విచక్షణాధికారాల్లో 60 రోజుల పాటు ఏ దేశం మీదైనా మిలిటరీ యాక్షన్, సైనిక చర్య తీసుకోవడానికి అధ్యక్షుడికి అధికారం ఉన్నది. ఆ 60 రోజులు దాటిన తర్వాత అటువంటి చర్యను కొనసాగించేటువంటి అధికారం లేదు అని ఇటీవల ఉభయ సభలు కూడా చేసినటువంటి తీర్మానాల్లో స్పష్టం చేశాయి. అందుకని ఆ గడువు ముగిసిపోయింది కనుక మళ్ళా 60 రోజుల పాటు నేను అధికారాన్ని చెలాయించి నా ఇష్టం వచ్చినటువంటి దేశం మీద నేను దాడులు చేయవచ్చు అనే పద్ధతుల్లో ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఇది ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే నేను ముందే చెప్పినట్టుగా అమెరికాలో ఎన్నికల్లో, పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు. ఎందుకంటే ట్రంప్ మీద వచ్చినటువంటి విమర్శ ఏంటంటే ఇరాన్కి లొంగిపోయాడు. రెండవది $300 బిలియన్ మేరకు ఆర్థిక సాయం చేసి ఇరాన్ని మళ్ళా పునర్నిర్మాణం చేస్తామని చెప్పి ఒప్పందంలో అంగీకరించాడు. దాడి చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? దాడి చేసిన దాని మీద మళ్ళా పునరుద్ధరించడానికి, ప్రజల సొమ్ముని ఖర్చు చేయడానికి ట్రంప్ ఉన్నటువంటి హక్కు ఏమిటి అన్నది అక్కడ వచ్చినటువంటి విమర్శ. ఈ నేపథ్యంలోనే ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. నేను లొంగిపోలేదు అని చెప్పుకునేందుకు ట్రంప్ పడుతున్నటువంటి పాటలు ఇవన్నీ. ఎస్, నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది. అంటే కోటేశ్వరరావు గారు, మీరు 20% మాకు రుసుము కడితే మీ నౌకలకు మేము భద్రత కలిగిస్తాము, ఈ మాట అంతర్జాతీయంగా ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అలా అనవచ్చా? అదేవిధంగా ఇరాన్ కూడా అంటుంది లేదు వాళ్ళకన్నా తక్కువ మేము చార్జ్ చేస్తాం, మేము ఎక్కువ భద్రత ఇస్తామని అంటుంది. ఇదంతా ఒక ఇంటర్నేషనల్ డ్రామాలా కనిపిస్తుంది అని అంటున్నాను. ఏం చెప్తారు దానికి? ఇప్పుడు ఇరాన్ చెప్తున్నటువంటి కారణం ఏంటంటే మా మీద అకారణంగా దాడులు చేశారు, ఆ దాడులతో మేము నష్టపోయాము, అందువలన మాకు జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునేందుకు మేము సుంకాన్ని వసూలు చేస్తామని ఒక దశలో చెప్పింది. అది చట్టబద్ధమా కాదా అనేటువంటి సమస్య వచ్చినప్పుడు పర్యావరణ పరిరక్షణకు గాను, హార్ముజ్ జలసంధిలో పర్యావరణ పరిరక్షణకు గాను మేము 2% వసూలు చేస్తామని మరొకసారి చెప్పింది. అందుకని అది ఒక ప్రతిపాదన, లేదా దాన్ని చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏమిటనేటువంటిది తర్వాత సంగతి. డొనాల్డ్ ట్రంప్కి ఏం అధికారం ఉన్నదని, మేము 20% వసూలు చేస్తామని చెప్పడానికి డొనాల్డ్ ట్రంప్కి ఏం అధికారం ఉంది? ఏ పర్పస్ కోసం చేస్తున్నాడో చెప్పాడా అంటే అదేమీ చెప్పలేదు. అందువల్ల ఇది అడ్డగోలు వ్యవహారం తప్ప మరొకటి కాదనేది నేను మరోసారి చెప్పదలుచుకున్నాను. ఈ నావల్ బ్లాకేడ్ అంశాన్ని గురించి కూడా మనం ప్రధానంగా చర్చించుకోవాలి కోటేశ్వరరావు గారు. ఎందుకనంటే ఇటు ఆ హర్మోస్ చుట్టూ అమెరికాకు సంబంధించినటువంటి నౌకలు పెట్టి అటువైపు ఎలాంటి వాణిజ్య నౌకలు వెళ్ళనివ్వకుండా, అక్కడ నుండి బయటకు రానివ్వకుండా ఇలా చేస్తా అంటూ కూడా ఇతను ట్రంప్ ప్రకటిస్తున్నాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఈ నావల్ బ్లాకేడ్ అంశాన్ని అతను అలా ప్రస్తావించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? 60 రోజుల పాటు ఇరాన్తో కుదిరినటువంటి ఒప్పందం ప్రకారం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమెరికా మిలిటరీని మొత్తాన్ని కూడా ఉపసంహరించుకోవాలనేటువంటి ఒక నిబంధన ఉన్నది. దాన్ని ఉపసంహరించుకోకపోగా ఇంకా సాయుధం చేస్తూ కొత్త ఆయుధాలని వాళ్ళకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకని అడుగడుగున ఒప్పందాన్ని ఉల్లంఘించినటువంటిది అమెరికా వైపు నుంచి మనకి కనిపిస్తూ ఉంది. ఒకవేళ నిజానికి హార్ముజ్ జలసంధి నుంచి అమెరికా మిలిటరీని అక్కడ తిష్ట వహించడానికి ఏమి అవసరమే ఉన్నది? ఒప్పందం కుదిరింది, ఆ ఒప్పందానికి ఇరాన్ అంగీకరించింది. అలాంటప్పుడు మరి విశ్వాసం కలిగించాలంటే, ఎదుటి పక్షానికి విశ్వాసం కలిగించాలంటే అమెరికా అక్కడి నుంచి వైదొలగాలి.
కానీ వైదొలగలేదు. వైదొలగకపోగా అక్కడ ఉండి నేను భద్రత కల్పిస్తానని చెప్పేసి స్వయంగా చెప్తా ఉంది. ఏ అంతర్జాతీయ చట్టం దానికి అనుమతిస్తుంది? అది ఇరాన్‌కి కూడా తర్కబద్ధంగా ఆలోచిస్తే ఇరాన్‌కి కూడా అదే. ఇరాన్ మరి అంతర్జాతీయ జలాల్లో రవాణా అయ్యేటువంటి నౌకలకి మీరెట్లా వసూలు చేస్తారని ఇరాన్ కూడా ఎవరైనా ప్రశ్నించొచ్చు. దాన్ని నేనేం కాదంటలా. కానీ తన ప్రాంతం గాదు, తన ఖండం గాదు, తనకక్కడ ఏమి స్టేక్ లేదు. అమెరికా వచ్చి ఏ విధంగా దాన్ని నియంత్రిస్తది? అంటే దాని అర్థం ఏంటంటే, ఆ గల్ఫ్ దేశాల మీద లేదా ఆ పశ్చిమాసియా ప్రాంతం మొత్తం మీద నాదే పెత్తనం అని నిరూపించుకునేందుకు అమెరికా చేస్తున్నటువంటి యత్నం అయితే ఇది. ఇప్పుడు ఈ హర్మోజ్ మళ్ళీ క్లోజ్ చేయడం వల్ల ఇక ప్రపంచ దేశాలు మళ్ళీ ఈ పెట్రోల్ భారము ఇదంతా కూడా మళ్ళీ మొయ్యాల్సిందే అంటారా? ఎందుకంటే మనము గతంలో చూసాం పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉంటాయి, తగ్గడం అంటే పెరుగుడు. ఒక ఉదాహరణకు 10 రూపాయలు పెరిగితే కేవలం 5 రూపాయలు మాత్రమే తగ్గడం. ఈ పరిస్థితులు మళ్ళీ భారతదేశంతో సహా ఇతర దేశాలకు కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకునే సమయానికి దాదాపు $85 వరకు బ్రెంట్ క్రూడ్ ఉమ్. ధర పెరిగింది. అది 8% నిన్న మొన్నటితో పోలిస్తే 8% పెరిగింది. మరి ఆ మేరకు మనం దిగుమతి చేసుకునేటువంటిది కానీ లేదా ఇతర దేశాలు దిగుమతి చేసుకునేటువంటి చమురు ధరలు కూడా పెరుగుతాయి. ఆ చమురు ధరలన్నింటినీ కూడా జనం మీద మోపేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే మన దేశం గురించి మనం చెప్పుకోవాలంటే ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి లేదా మార్కెటింగ్ సంస్థలకి ఏమాత్రం నిజాయితీ లేదు, జనం పట్ల బాధ్యత కూడా లేదు. ఎందుకంటే 2022 ఏప్రిల్ మొదటి వారంలో $105 నుంచి $110 మధ్య మనం కొనుగోలు చేసేటువంటి చమురు ధరలు ఉంటే అప్పుడు నిర్ణయించినటువంటి ధరల్ని 4 సంవత్సరాల పాటు అదే ధరల్ని కొనసాగించారు. కానీ అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఫిబ్రవరి 28 నాటికి $105, $110 నుంచి $70కి తగ్గినా కానీ మన వినియోగదారులకి ఒక్క పైసా తగ్గించలేదు. కానీ ఈ పశ్చిమాసియా సంక్షోభంతోటి చమురు ధరలు పెరిగాయి గనక ఆ పేరుతోటి మన మీద ఎన్ని రూపాయలు పెంచారో మనం చూసాం. ఆ పెంచిన తర్వాత కూడా మళ్ళా ఆ చమురు ధర $70కి పడిపోయినా గానీ ఇంతవరకు తగ్గింపు గురించి కేంద్ర మంత్రులు గాని లేదా ప్రధానమంత్రి గాని ఇంతవరకు ఎక్కడ అసలేమీ మాట్లాడరు. అసలేమీ అదేమి మా సమస్య కాదన్నట్టు, ఎవడి కోసం చెల్లిస్తారులే జనం అన్నట్టుగా అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకని ఈ మాట అనాల్సి వస్తా ఉందంటే, రోజుకు ₹1000 కోట్ల నష్టం వస్తుందని గుండెలు బాదుకున్నటువంటి పెద్దలు ధరలు పెరిగినప్పుడు, ధరలు తగ్గినప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడరు? దీన్ని జనం నిలదీయాలా లేదా? మీడియా నిలదీయాలా లేదా అంటే ఖచ్చితంగా నిలదీయాలి. కానీ అటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రధాన స్రవంతి మీడియా ఎక్కడా ఆ విధమైనటువంటి చర్చలు గాని లేకపోతే అది చేయట్లేదు. జనం కూడా పట్టనట్టుగా ఉన్నారు. ఇది ఇంతే, ఇట్లాగే మనల్ని బాదుతా ఉంటారు, మన జేబులు కొట్టేస్తారనేటువంటి నిర్వేదంతోటి జనం కూడా ఉన్నారనేది మనకు కనిపిస్తా ఉంది. ఎస్, ఓకే. ఇప్పుడు దీనిపైన ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందని చెప్పుకోవచ్చు? ఎందుకంటే ఇతను ఈ నోటీసులు జారీ చేయడము, వార్, అదేవిధంగా ఈ నావెల్ బ్లాకేడ్, ఈ 20% దీనికి ఇరాన్ ప్రతిస్పందనగా ఏ విధమైనటువంటి స్పందన రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు సార్? దానికి ప్రతిస్పందనగానే ఇరాన్ కూడా బ్లాకెట్‌ని ప్రకటించింది. అందువలన అమెరికా 20% అనేటువంటిది అమలు చేయడానికి అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇరాను, ఒమను వాళ్ళు అమలు చేయడానికి ఉన్నటువంటి అవకాశాలకి ఎక్కడి నుంచో వచ్చి అక్కడ తిష్ట వేసి గల్ఫ్‌లో తిష్ట వేసి వసూలు చేయడానికి ఇవన్నీ కూడా అనేకమైనటువంటి సమస్యలు అమెరికాకి వస్తాయి. ఎందుకంటే ట్రంప్ అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. అవి ఆచరణ సాధ్యమైనవి, ఆచరణ సాధ్యంగానే అనేక విషయాలు మాట్లాడుతుంటాడు. ఇప్పుడు ఉదాహరణకు మన దేశం ఆ ప్రాంతం నుంచి చమురు రవాణా చేసుకుంటా ఉంది. అంటే మరి మనకు మన మిత్రుడని చెప్తాడు. మరి మన మీద కూడా 20% పెట్రోల్ ఒకవేళ మనం $80కి మనం దిగుమతి చేసుకున్నామంటే 20% అంటే $20 మనం అదనంగా డొనాల్డ్ ట్రంప్‌కి కప్పం చెల్లించాలి. మరి ఇట్లాంటివి అమలు జరుపుతాడా? ఆ అమలు జరిపితే మరి నరేంద్ర మోడీ గారు దాన్ని సరే ట్రంప్ గారు అని చెప్పేసి అంగీకరిస్తాడా? ఇలాంటివన్నీ అనేక ప్రశ్నలున్నాయి. అంత తేలికైతే కాదు.